ఎరా అందరు ఇచ్చేసారా? ఒక్కడు తప్ప. ఎవడరా వాడు? నా పేరు చెప్పలేదా? నీ పేరు చెప్పాక ఏమన్నాడు? ఎవడరా వాడు? నేనే. ఎరా ఈ ముసలోడేనా? ఎవడు పడితే వాడు ముసలోడు అంటే పంచెవుడిదా కొడతా. వద్దులేండి, మా అన్న లోపల ఏం వేసుకోలేదు. నీకెలా తెలుసు? ఇందాక గాలికి ఎగిరినప్పుడు చూశాను. ముందు వచ్చిన పని చూడండి అన్నా. చందా అడగన్నా. మా వాళ్ళు వస్తే చందా ఏమన్నావంట? అవును అన్నాను. ఇప్పుడు నేను వచ్చి అడుగుతున్నా, చందా ఇచ్చేయి. బాబాయ్ అన్నయ్యతో గొడవలు ఎందుకు, ముందు చందా ఇచ్చే. ఎవడరా మీ అన్న? అన్నవాడా? రేయ్ నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు, మీరు చెప్పండి రా. ఏముంది బొక్క చెప్పడానికి? అన్న 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడండి. ఒక్క ఓడితో ఓడిపోయాడండి. ఒక్కోటే, ఆ ఒక్కటి కూడా వీడే వేసుకున్నాడు. ఇప్పుడు అది అవసరమా? ఒక్క మొక్కలో చెప్పాలంటే వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా యువతలకైనా యువకులకైనా రోడ్డు మీద కుక్కలకైనా చూసే. ఏం చెప్పావురా? నీకేం అర్థం కాలేదా? తప్ప ఇంకేం అర్థం కాల. అది అర్థమైతే చాలే. ఇవన్నీ కాదండి, ఖాళీలు అందరు ఇచ్చారు, మీకు ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? ఏమిటిరా చందా? ఇక్కడ ఒకడు బొమ్మ పెడతానంటాడు, అక్కడ ఒకడు బొమ్మ పెడతానంటాడు, అక్కడెక్కడో ఇంకొక బొమ్మ పెడతానంటాడు. ఒక కాలంలో ఎన్ని బొమ్మలు పెడతారా? ఎంతమందికి చందాలు ఇవ్వాలి? నేను చెప్పానా వీడు మొహం చూస్తే ఒక్కరు 10 రూపాయలు ఇవ్వరని? అవునండి పెడతాను. ఇదంతా మన కాలనీ పరువు నిలబెట్టడానికే. వాడు 8 అడుగుల బొమ్మ తీసుకొస్తున్నాడు, మనం కనీసం 10 అడుగుల బొమ్మను తీసుకురావాలి కదా. మండపం కట్టాలి, లైటింగ్ పెట్టాలి, డీజే పెట్టాలి, ఇవన్నీ నేనే చూసుకోవాలి కదా. మరి ఏమే వీళ్ళకు 100 రూపాయలు ఇచ్చి పంపించు. ఇవ్వండి సార్. ఆగండి రా, 100 రూపాయలు కాదండి, మినిమం 500 ఇవ్వాలి. 500? అన్నా 100 రూపాయలు ఇస్తున్నాడు కదా, సైలెంట్ తీసుకుని వెళ్ళిపోదాం. నువ్వు ఉండరా, ఈ ముసలోడి దగ్గర 500 ఎలా వసూలు చేస్తానో చూడు. సరే ఇస్తానులే గాని అసలు వినాయక చవితి అంటే ఎంత చెప్పు? పండగ. అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు? పండగ కాబట్టి. కరెక్ట్ అని చెప్పగా. నీ బొంద, వినాయక చవితి అంటే వినాయకుడు పుట్టినరోజు, అది కూడా తెలీదు. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి కిందూశారు, నేనైతే నీ మొహం మీద వచ్చేవాడిని. గ్యాపించావేంటి నువ్వు కూడా? ఆయన ఇచ్చిన 100 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతే అంతా బాగానే ఉండేది. వచ్చే 100 కూడా చెడదొప్పావు. బొమ్మని కాదురా, నిన్ను నిమజ్జనం చేస్తే కాలనీ బట్టి దరిద్రుడిపోయింది. సార్ ఆ 100 రూపాయలు అన్నీ ఇవ్వండి సార్. వినాయక చవితి అంటే ఏంటో చెప్పరా? వినాయకుడి పుట్టినరోజు, బర్త్డే. అది పిల్లల్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి పండగ బాగా చేయండి.